సో తలకు మించిన భారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీస్ ఇచ్చింది కదా, నిజమా కదా? కాదు స్వామి, ఎందుకంటే తలమించిన ఏం కావు, సాధ్యమయ్యే హామీలే ఇచ్చింది. కాకపోతే అన్ని హామీలు ఒక్కసారి ఇవ్వడం సాధ్యం కాదు కనుక అంచెలంచెలుగా ఒక్కొక్క పథకం ఇచ్చిన తర్వాత ఇంకొక పథకానికి వెళ్ళడం జరుగుతుంది. అంతేగాని తలకు మించింది ఏం కాదు. అనుభవం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఆలోచన చేసి నిపుణులతో మేధావులతో చర్చించిన తర్వాతనే హామీలు ఇవ్వడం జరిగింది స్వామి. సో అయితే 100 రోజుల్లోపు చేస్తా అని చెప్పింది. అంటే 2023కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో, అంటే ఇదే టైం లాస్ట్ ఇయర్లో మ్యాక్సిమం జనవరి కల్లా చేస్తామని చెప్పింది 6 గ్యారెంటీని. సో జనవరి దాటింది, ఇప్పుడు వన్ ఇయర్ వస్తుంది. జనవరి దాటింది, జస్ట్ ఇప్పటికి వన్ ఇయర్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అంటే 11 నెలలు దాటింది. ఇంతవరకు 6 గ్యారెంటీల ఊసి మొత్తం అంటే పూర్తిగా అమలైన దాఖలాలు లేవు. ఇప్పుడు ఏమి స్వామి అంటే ప్రభుత్వము వచ్చిన 100 రోజులు ఇస్తానన్నమాట వాస్తవము. కానీ ఆ ప్రభుత్వం చేపట్టిన తర్వాత చూస్తూ ఉంటే రాష్ట్రంలో 7 లక్షల రూపాయల అప్పులు చేసి పెట్టారు కేసీఆర్ గారు. అది మొత్తం మీరు చూసుకోకుండా వస్తారా సార్? అంటే అప్పుడు అంతకుముందు ఆ గవర్నమెంట్ ఎవరికి చెప్పలేదు, ప్రజలకు ఏం చెప్పలే. ఇన్ని అప్పులు ఉంది, ఆదాయం ఇంత ఉంది. ఒక మాట మీకు అర్థం కావట్లేదు సార్. కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో ఇచ్చిందంటే, సో రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉంది, రాష్ట్రంలో రోజు ఇచ్చే బడ్జెట్ ఎంత, సో అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి చూసుకొని ఒక మేనిఫెస్టో తయారు చేస్తుంది. అంటే మేము అనేది ఏంటంటే 100 రోజులు ఎందుకు ఇవ్వలేదు అంటే చెప్తా ఉన్నాం. అయితే అక్కడ ఉన్న పరిస్థితికి దానికి అప్పులకు ఇంట్రెస్ట్లు, వడ్డీలు కట్టాలి. అయితే ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ఇప్పుడు ఏమైందంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, తర్వాత జీరో బిల్లు స్వామి. జీరో బిల్లు అంటే 200 యూనిట్లు ప్రతి ఇంటికి ఉపయోగపడుతుంది. అదొకటి చేయడం. ప్రతి ఇంటికి స్వామి. నేను చెప్పేది ఏంటంటే, అంటే కొంతమంది ఒకరు వాదన ఏంటంటే, ఇన్ని పథకాలు ఉచితంగా ఎవరు ఇవ్వమన్నారు అంటే ప్రజల్ని సోమరిపోతులు చేయడానికే కదా. ప్రజలను సోమరిపోతులు చేయడానికి కాదు స్వామి. ఏదైతే పేదరికం మధ్యతరగతిగా ఉన్నారో వాళ్ళకి ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల కానీ, గ్యాస్ ఇవ్వడం వల్ల, వాళ్ళు ధనికులు అయితేనేమో వాళ్ళకి ఏం పరకలేదు స్వామి. వీళ్ళు మామూలు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు కొంచెం ఉపయోగపడాలన్న ఉద్దేశంతో చేయడం కానీ సోమరిపోతులు చేయాలని కాదు. గ్యాస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు 400, 500 ఉండేది, ఇలా 1000, 1200 అయింది కనుక 500 చేయాలనేది వాళ్ళ కోసం, ఏదో ధనికుల కోసం సోమరితనం చేయడానికి కాదు. బస్సులో మహిళలకు గౌరవించాలి, వాళ్ళని కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కదా, భర్తల మీద ఆధారపడకుండా వాళ్ళు ఎక్కడ వెళ్ళాలన్నా, బిజినెస్ మంచి ఊరికి వెళ్ళాలన్నా వాళ్ళకు అవకాశం ఇచ్చింది స్వామి. ఈ జీరో బిల్ అంటే మామూలు 200 ఇండ్లు కాల్చేటోళ్ళు ఎవరు స్వామి? మామూలు వ్యక్తులే కాలుస్తారు కనుక, మామూలు మధ్యతరగతి వ్యక్తులు. వాళ్ళకు కొంచెం కరెంట్ బిల్లు కూడా సేవ్ చేసి వాళ్ళ ఆర్థికంగా జర అభివృద్ధి చెందుతారనే కానీ ఏదో వాళ్ళు ఇంట్లో వండుకోవాలనే ప్రభుత్వ ఆలోచన కాదు కదా స్వామి. అందుకు 100 రోజులు చేయకపోయింది, స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉన్నారు. రుణమాఫీ చేసింది స్వామి, 2 లక్షల రూపాయలు. ఇప్పుడు ఒక చిన్న డౌట్ స్వామి. సరే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు గ్యారంటీలు అమలు చేసిందా లేదన్న దానికంటే, ఇచ్చిన కొన్ని అంటే ఇప్పటివరకు అయినటువంటి కొన్ని హామీల్లో అవి కూడా పూర్తి స్థాయిలో కాలేదు, నిజమా కదా? అయితే పూర్తి స్థాయిలో కాలేదు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ కాలేదు. ఎట్లా కాలేదు అంటే దానికి ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది స్వామి. ఏమొచ్చిందంటే తెల్ల రేషన్ కార్డు అనేది ఒకటి ఫస్ట్ వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే తెల్ల రేషన్ కార్డు ఎందుకు పెట్టిండ్రు అంటే మధ్యతరగతి మీడియం ఉన్న వాళ్ళని మాఫీ చేయాలన్న ఉద్దేశంతో. అదొకటి ఒక ప్రాబ్లం అయింది. తర్వాత ఎందుకు పెట్టింది కార్డు అంటే, ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని ప్రభుత్వ వాగ్దానం ఉంది కాబట్టి, ఒక రేషన్ కార్డుకి, అదే ఒక కార్డుకు. అయితే దానివల్ల ఏమైందంటే కొంతమంది కార్డులు లేకపోవడం వల్ల ఆగిపోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 2 లక్షలు మాఫీ చేస్తామన్నది గవర్నమెంట్, 2 లక్షల పైన బాకీ ఉన్నారు, వాళ్ళదొకటి ఆగిపోవడం జరిగింది. అంతేగాని ఈ ఒక కుటుంబంలో 2 లక్షల పైన తీసుకున్న వాళ్ళది అట్లా ఆగింది. ఎందుకంటే ఆ పైది కట్టి అది కూడా 2 రోజుల్లో చేస్తామని మొన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఈ 2 రోజుల్లో అది కూడా అందరికి కూడా మాఫీ అవుతుంది. మిగతా మ్యాక్సిమం మాత్రం మాఫీ అందరికీ అయింది స్వామి. వాళ్ళకు కూడా అవుతుంది. ఈ మాట 2-3 రోజుల్లో వాళ్ళకు కూడా అవుతుంది. 2-3 రోజుల్లో. సో స్వామి, ఇంకో చిన్న విషయం స్వామి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది, చాలామంది ఏంటంటే ఈ విషయం నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం, ఈ సముద్రంలో ఇలాంటి ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి అని చెప్తుంటారు. మీ స్ట్రైట్గా ఒకటి చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు లేవు స్వామి. ఒకప్పుడు ఉన్నమాట వాస్తవము. ఇప్పుడు మాత్రం గ్రూప్ రాజకీయాలు లేవు స్వామి.
పార్టీ ఒకటే ఉంది. రాహుల్ జూనియర్స్ ఒక వర్గం, సీనియర్స్ ఒక వర్గం. అట్లా ఒకటి ఏముంటుంది స్వామి అంటే వర్గాలు కావు కానీ అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఎట్లా ఉంటుంది అంటే యూత్ ఒక ఉంటుంది, పెద్ద మనుషులు ఒక విధానం ఉంటుంది, ఆఖరికి వస్తే ఒకటే ఉంటుంది. వ్యతిరేకంగా అనేది కాదు, కొద్దిగా వాళ్ళ ఆలోచనలో కొద్దిగా తేడా ఉంటుంది. మరి వాస్తవం యూత్ అనేది పెద్దవాళ్ళ అనేది అది ఏ వ్యవస్థలో అయినా కామన్, అది ఒక ఇంట్లో అయినా అట్లే ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద అవిశ్వాస తీర్మానం పెడితే మళ్ళీ ఆ అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పక్షాన నుండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్న నమ్మకం ఉందా స్వామి? కంపల్సరీ గెలిపిస్తారు స్వామి. వాళ్ళు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కంపల్సరీ పూర్తి విశ్వాసంతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ రేవంత్ రెడ్డి మీద విశ్వాసం ఉంది, వాళ్ళు చేస్తారన్న నమ్మకం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మినిస్టర్స్కి అందరికీ ఉంది స్వామి. పార్టీ ఏకదాటి మీదే నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో. సో అయితే ఇక్కడ చిన్న విషయం, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ని లేదా హరీష్ రావుని లేదా కేసీఆర్ని ముగ్గురిట్లో ఏమన్నా సరే, ముగ్గురిని ఎవరినో ఒకరిని ఏదో ఒక మాట అన్నా లేదా ఏదైనా ఒక విమర్శించినా సరే, మీరు ఎలా చేసి ఇట్లా చేసిరని ఒక్క మాట విమర్శించినా ఎట్ ఏ టైం అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బాల్కసుమనో, పాడి కౌశిక్ రెడ్డినో, ఇతర ముఖ్య నాయకులు హరీష్ రావు గారు ఎవరో ఒకరు రియాక్ట్ అయ్యి మళ్ళీ వెంటనే ప్రతిస్పందిస్తూ మళ్ళీ ప్రతి విమర్శ చేస్తున్నారు. ఓకే, అంతవరకు బాగుంది. అదే బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఏమని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, కార్యకర్తలు ఒక్కరు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఏమనట్లేదు. సో ఎందుకోసం అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా బీఆర్ఎస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ భయపడే పార్టీ కాదు స్వామి. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి కొన్ని విధానాలు, సిద్ధాంతాలు ఉన్నాయి కనుక ప్రతి విషయం మీద స్పందించాల్సిన అవసరం లేకుంటుంది. కొన్నిటి మీద మాట్లాడుతూ ఉంటారు, అవసరం ఉన్న వీటి మీద స్పందిస్తారు, అవసరం లేని వీటి మీద ఊకుంటారు. ఎందుకంటే ఒక విధానము, ఒక అనుభవం ఉన్నటువంటి పార్టీ, అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కనుక ప్రతి చిన్నదానికి దానికి అది ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని వీళ్ళకి అనుభవం ఉండి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అట్లేం లేదు, ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది అయినా దాడి చేయొచ్చు. కానీ ఇంకొకటి ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు కొంచెం ఓపికతో ఉండాల్సి వస్తుంది. వాళ్ళు అన్న దాని మీద అవసరం ఉన్న దానికే స్పందించాల్సి వస్తుంది. అంతే స్వామి, అంతే, వేరే ఏముండదు. వాళ్ళు అట్లా అవసరం ఉన్నటికే స్పందించాలి, అన్నిటికీ కాదు అనేది. సరే స్వామి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఇప్పటికి 1 year వస్తుంది. 1 year నుంచి ఎలాంటి ఇండస్ట్రియల్స్, ఎలాంటి పరిశ్రమలు లేకుండా ఓన్లీ కేసీఆర్ని తిట్టడమే పనిగా పెట్టుకుని, బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాలక్షేపణ చేస్తుందనేది విమర్శ. ఇప్పుడు అది అట్లాంటిది ఏం లేదు స్వామి. ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు ఇంతకుముందు బయట పోయారు కదా, వేరే దేశాలకు పోయారు, పెట్టుబడుల గురించి మాట్లాడారు. ఇక వాళ్ళు పెట్టుబడిదారులు కూడా ఎట్లా ఉంటుంది అంటే గవర్నమెంట్ మారింది, మళ్ళీ వీళ్ళు ఏమి మాకు హామీలు ఇస్తారు, ఏమి చేస్తారు, కొంచెం ఆచిచూచి ముందుకు చేస్తారు. ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ కూడా వస్తుంది. 1 year అయింది కనుక వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి కదా. పెట్టుబడిదారులు అదే మన ఏదైతే పారిశ్రామికవేత్తలు ఎట్లా ఉంటుంది మనం చేస్తే, వీళ్ళది ఇంతకుముందు ఇట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా అని ఆలోచన చేసుకుంటారు. వస్తారు, వాళ్ళు కూడా వస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సీఎం గారు కూడా, మినిస్టర్స్ కూడా మాట్లాడతారు. 100% ఇండస్ట్రీ కూడా తెలంగాణకు వస్తుంది సార్. ఒక కేసీఆర్ లాంటి ఆలోచన ధోరణి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉందంటారండి? యాజ్ ఏ ఒక హ్యూమన్ బీయింగ్గా చెప్పండి, ఒక మామూలు సాధారణ వ్యక్తిగా చెప్పండి, కేసీఆర్ గారు లాంటి ఆలోచన ధోరణి రేవంత్ రెడ్డి గారికి ఉందంటారా? ఉంది స్వామి, కేసీఆర్ కంటే ఎక్కువ ఉంది. కేసీఆర్ ఆయన విధానం ఏముంది అంటే నేను చెప్పిందే నడవాలి అనే విధానం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ఆయనకు తెలిసిన నలుగురు ఆలోచన చేసి నలుగురికి అభిప్రాయాలను కూడా ఆయన పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకునే వ్యక్తి, ఆయన అనుభవం ఉండే యువకుడు. ఆయనేమో తనే నియంతలాగా నేను చెప్పిందే నడవాలి రాజులాగా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్.